హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ ఆధార్లో అడ్రస్ అనేది ఇలా చేంజ్ చేసుకోవాలి. ఎలాంటి సర్టిఫికేట్ మీ దగ్గర లేకున్నా మీరు సింపుల్గా అయితే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి అయితే మీరు ఆధార్ అయితే చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మై ఆధార్లో వెళ్ళి లాగిన్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు అనేది లాగిన్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఎవరైతే అడ్రస్ అనేది చేంజ్ అనేది చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే చూపిస్తుంది. అయితే ఫిల్అప్ అనేది చేసి ఎంటర్ అని చేస్తే మీ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీకైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఫిల్అప్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే 2 ఆప్షన్ అయితే చూపిస్తాయి. సెకండ్ ఆప్షన్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీలో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు దానిపైన క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ ఆప్షన్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇక్కడ మీకు అనేది మీ హెడ్ ఆఫ్ ఫ్యామిలీలో మీరు ఎవరి అడ్రస్ని మీ అడ్రస్గా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అడ్రస్ అయితే మారడానికి ఫస్ట్ అయితే వాళ్ళ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళ లింక్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మీకు ఎలాంటి రిలేషన్ ఉంది, చైల్డా లేదా ఫాదరా లేదా స్పోస్ అంటే హస్బెండా అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. హస్బెండ్ అయితే హస్బెండ్ అని ఇవ్వండి. తర్వాత టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఎలాంటి డాక్యుమెంట్ మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలనుకున్నారు. దీంట్లో అయితే లాస్ట్ నుంచి సెకండ్ అయితే ఇక్కడ మీరు చూసుకోండి సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ఆప్షన్. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్. అదైతే ఓన్లీ మీరే ఫిల్అప్ చేసి జస్ట్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్అప్ అని చేసి సింపుల్గా పీడిఎఫ్లో మీకు కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసి సరిపోతుంది. ఇక్కడైతే డాక్యుమెంట్ చూపిస్తుంది. దానిపైన మళ్ళీ కంటిన్యూలో వెళ్ళండి. తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే మీ మొబైల్ ఫోన్ నుంచి పీడిఎఫ్ అయితే అదే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అని చేసి ఇలా చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. వెళ్ళిన తర్వాత అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత రోజాన్ పేరు పైన టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మేక్ పేమెంట్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు ఇక్కడ నుంచి అయితే మీకు యూపీఐలో అయితే తీసుకెళ్తుంది. మీ యూపీఐ నుంచి అయితే మీరు ఫీజు అనేది 50 రూపీస్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు గూగుల్ పే కావచ్చు, ఫోన్పే, అదేవిధంగా ఏదైనా వేరే పే నుంచి కూడా మీరు చేయొచ్చు. తర్వాత కంటిన్యూ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ అయితే ఇలా అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీకు ఒక అకనాలజ్మెంట్ అయితే వస్తుందన్నమాట. అదైతే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసి మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ అయితే అది చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడే మీకు యాక్సెప్ట్ అయితే అవుతుందన్నమాట. కొంచెం వెయిట్ అనేది చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి డౌన్లోడ్ అనేది చేసి తర్వాత మళ్ళీ లాగౌట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాగౌట్ చేసుకొని మళ్ళీ మీ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి ఈసారి అయితే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎవరి నుంచి అయితే మీరు ఇంతకుముందు ఇచ్చారో ఆ డీటెయిల్స్లోకి అయితే అది ఇచ్చి అయితే మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చా అనేది ఫిల్అప్ అని చేసి ఈసారి అయితే వాళ్ళ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుందన్నమాట. అదైతే ఇక్కడ ఎంటర్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకుంటే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెషన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేసి అయితే ఇక్కడ SRN నెంబర్ అయితే మీకు అకనాలజ్మెంట్లో అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చి యాక్సెప్ట్ అనేది చేస్తే సింపుల్గా అయితే ఇది సబ్మిట్ అవుతుంది. ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుందండి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ మరోసారి యాక్సెప్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంటిన్యూ పైన క్లిక్ అనేది చేసి అంతా ఓకే చేస్తే ఇక్కడ అవుతుందండి. యాక్సెప్ట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ 30 డేస్లో అయితే మీ అడ్రస్ చేంజింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ.